శుక్ర మహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది. శుక్రుడు వృషభ, తులరాశులకు ఆధిపత్యం వహిస్తాడు. భరణి, మక, పూర్వాషాఢ నక్షత్రాలకు శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు. ఇక శుక్రుడు వృషభ రాశికి, తులరాశికి ఆధిపత్యం వహిస్తాడు. శుక్ర మహాదశలో ఎవరికైతే శుక్రుడు మిత్రస్థానంలో ఉంటాడో, స్వక్షేత్రంలో ఉంటాడో, ఉచ్చరాశిలో ఉంటాడో అలాంటి వారు జీవితాంతము భోగభాగ్యాలతో సుఖంగా, సంతోషంగా, విలాసవంతమైన జీవితం గడుపుతారు. శుక్ర మహాదశ నడిచినప్పుడు వారికి మరింత యోగదాయకమై విజయము, లాభము, శుభము, ఐశ్వర్యము కలుగుతుంది. ఇక శుక్రుడు యోగిస్తే యుక్త వయసులో మంచి జీవితంతో, ఉద్యోగంతో ఎదుగుదల, విదేశీ ప్రయాణాలు కూడా చేస్తాడు. అలాగే విలాసవంతమైన, సౌకర్యవంతమైన జీవితం లభిస్తుంది. ఇక కలత్ర సుఖానికి ఎలక్ట్రానిక్ సంబంధిత విద్యలు, లలిత కళలు, చిత్రకళలు, ఫ్యాషన్ మీడియా, యాక్టింగ్, డ్యాన్సు, నృత్యము, సంగీతము, సాహిత్యము, బ్యూటీషియన్ లాంటి సంబంధించిన వ్యాపారాలు, మత్స్యకార వృత్తి సంబంధిత వ్యాపారాలు, రొయ్యల వ్యాపారము, ముత్యాల వ్యాపారము, నౌకయానము, సముద్రయానం వంటి ట్రేడింగ్ సంబంధిత వ్యాపారాలు, పెట్రోలియం అలాంటివి కూడా బాగా రాణిస్తారు. శుక్రుడు ఎవరికైతే బలంగా ఉంటాడో, ఎవరికైతే శుభస్థానంలో ఉంటాయో వారికి ఇలాంటి వ్యాపారాలు చేస్తే చక్కగా లాభాలు వస్తాయి. తెల్లటి వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు అంటే పాలు, పెరుగు అలాంటి వ్యాపారాలు చేస్తే, హోటలు, 5 స్టార్ హోటల్స్, ఫుడ్కి సంబంధించిన వ్యాపారాలు చేస్తే కూడా వారికి మంచి లాభాలు వస్తాయి. అలాగే ఎవరికైతే శుక్రుడు బలహీనంగా ఉంటాడో, దోషస్థానంలో ఉంటాడో, శత్రువులతో కలిసి ఉంటాడో, నీచ స్థానంలో ఉంటాడో ఇలాంటి వ్యాపారాలు చేస్తే భారీగా నష్టాలు, కష్టాలు, ఆర్థిక సంక్షోభం కలుగుతుంది. ఇవన్నిటి నుంచి విముక్తి కలగాలంటే, మంచి సుఖవంతమైన జీవితం కావాలంటే శుక్ర ఆరాధన ఎంతో ముఖ్యమైనది. అలాగే సంతానోత్పత్తికి కారణమైన శుక్రకణాలకి ఆధిపత్యం కూడా శుక్రుడే వహిస్తాడు. సంతానం కావాలన్నా, వంశాభివృద్ధి కలగాలన్నా, చక్కటి సంతానం పొందాలన్నా శుక్రుణ్ణి ఆరాధించాలి. నేటి కాలంలో చాలామందికి సంతాన సమస్యలు కలుగుతున్నాయి, శుక్రకణాలు తగ్గిపోతున్నాయి. అలాంటి వారందరూ శుక్రవార నియమం పాటించి శుక్రుణ్ణి ఆరాధించి లక్ష్మీదేవిని ఆరాధిస్తే తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది. ఇక శుక్రుడు ఎవరికైతే సరిగ్గా ఉండడో వారికి చాలా వ్యాధులను కూడా కలిగిస్తాడు. కావున శుక్రవారం రోజు తెల్లటి దుస్తులను ధరించి దాన ధర్మములు చేసి శుక్రాన్ని 20 సంవత్సరాల పాటు శుక్ర మహాదశ నడిచిన వారు కానీ, అంతర్దశ కానీ నడుస్తున్నప్పుడు వారు తప్పకుండా నియమాలు పాటించి నవగ్రహాలలో శుక్రుణ్ణి పూజిస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.